సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే మాధురి గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. అసలు దివ్వెల మాధురి గారు ఎవరు? బిఫోర్ అసలు ఆవిడ ప్రొఫెషన్ ఏంటి? ఏం చదువుకున్నారు? ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకంటే ఒక మహిళ అయి ఉండి పాలిటిక్స్ లోకి వచ్చారు ఇంత డేర్ చేసి. బిఫోర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మాధురి గారు? బ్యాక్గ్రౌండ్ అంటే నేను బిఎస్సి బయోటెక్నాలజీ చదువుకున్నాను, సైన్స్ స్టూడెంట్ ని. తర్వాత లా సీట్ వచ్చింది, లా కూడా జాయిన్ అయ్యాను అంబేద్కర్ యూనివర్సిటీలో. ఒక 2 years లా కూడా చేశాను. తర్వాత పిల్లలు చిన్నవాళ్ళు అవడం వల్ల కొంచెం డిస్కంటిన్యూ చేయవలసి వచ్చింది. తర్వాత బిజినెస్ ఇంట్రెస్ట్ కాబట్టి బిజినెస్ ఫీల్డ్ కి వెళ్ళాను. సో పెట్రోల్ బంక్ అలా బిజినెస్ అవి రన్ చేస్తూ ఉండేదాన్ని. బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు పాలిటిక్స్ లోకి వీళ్ళు ఇన్వైట్ చేశారు. సో పాలిటిక్స్ కూడా నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది. జగన్ అన్న అంటే కూడా నాకు చాలా అభిమానం కాబట్టి సో వాళ్ళు పిలవగానే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి 2022 నుంచి నేను పాలిటిక్స్ లో ఉండడం జరిగింది. ఇప్పటి వరకు అప్ టు మీరు కెరీర్ స్టార్ట్ చేసి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి జర్నీ అంతా చూసుకుంటే మీరు ఏం అవ్వాలి అనుకున్నారు? యాజ్ ఎ పొలిటీషియన్ గా ఇక్కడ వరకు వచ్చి నిలబడ్డారు. ఫ్యూచర్ లో ఏంటి ప్లాన్, ఏంటి ఏమవుదాం అని అనుకుంటున్నారు? నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు కూడా శ్రీను గారిని మా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఆలోచనతోనే వచ్చాను. మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా గెలిపించుకోవాలి, మా దువ్వాడ శ్రీనివాస్ గారిని కూడా మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఆలోచనతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో అదే ఇక మీద కూడా అదే జరుగుతుంది, ఇక దానికోసమే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ 5 years కూడా మళ్ళీ మా జగన్ అన్న సీఎం అవ్వాలని, మళ్ళీ మా దువ్వాడ శ్రీనివాస్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అదే జరుగుతుంది ఇంకా ఫ్యూచర్ లో కూడా. వర్క్ చేయబోతున్నారు అయితే మీరు ఫ్యూచర్ లో కూడా? అవును, ఇప్పటి వరకు అతని కోసమే పనిచేశాను, ఇక మీద కూడా అతని కోసమే పనిచేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ డైరెక్ట్ గా వచ్చే ఛాన్స్ ఉన్నా మీరు రారు? దువ్వాడ గారు డైరెక్ట్ గా వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా నేను రాను, నేను దువ్వాడ గారి కోసమే పనిచేస్తాను. ఓకే, అయితే ఇప్పటి వరకు చాలా అంటే ఆల్రెడీ ఫ్యామిలీకి సంబంధించి చాలా డిస్టర్బెన్సెస్ ఇద్దరు ఫేస్ చేసుకుంటూ వచ్చి ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఇప్పటికీ కూడా మీ పైన మెయిన్ ఎలిగేషన్స్ ఈవిడ అలా చేశారని ఇలా చేశారని, నిజ నిజాలు కొంతవరకే, కొన్ని నిజాలు తెలుసుకున్న వాళ్ళు ఎలిగేషన్స్ చేయట్లేదు, నిజాలు ఇంకా తెలుసుకోలేని వాళ్ళు మాత్రమే ఎలిగేషన్స్ చేస్తున్నారు. నిజాలు ఇప్పటికే చాలా మంది తెలుసుకున్నారు, తెలుసుకొని సపోర్ట్ చేస్తున్నారు. తెలియని వాళ్ళు ఇంకా తెలుసుకుంటారని కోరుకుంటున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారం ఒకవైపు ఆ ఊరంతా కూడా దివ్వెల మాధురి గారికి, శ్రీనివాస్ గారికే సపోర్ట్ గా ఉన్నారు అనేది నాకు ఒక సమాచారం తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత? అవునమ్మా, ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎటువంటి కష్టాలు పడ్డారో, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది టక్కలి జనాలకి తెలుసు కాబట్టి టక్కలి జనాలంతా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. సో బయట వాళ్ళకి ఇంకా తెలియకపోవచ్చు, కొంతమంది తెలుసుకున్నారు, మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు టెక్కలి కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పుడు అఫీషియల్ గా పార్టీ సైడ్ నుంచి మనం దువ్వాడ గారిని దూరం అవటం అయితే జరుగుతోంది. ఫ్యూచర్ లో ఏం పార్టీ నుంచి దూరం అవ్వడం ఏం కాదమ్మా, జస్ట్ అతనుకున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ టైంలో అంత ఫుల్ ఫ్లెజ్డ్ గా తను పార్టిసిపేట్ చేయలేరని ఇన్ఛార్జ్ నుంచి కొంచెం టైం గ్యాప్ కావాలని అతను అడిగారు. అందువల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నారు, అంతేగాని పార్టీ నుంచి గాని ఆ పార్టీ కార్యక్రమాల నుంచి కానీ అతను దూరంగా లేరు. అతను వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు, ఆ పార్టీలోనే ఎమ్మెల్సీగా ఉన్నారు, అవే కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ కూడా అతనే మళ్ళీ ఇన్ఛార్జ్ కూడా అవుతారు. సో దువ్వాడ గారి అభిప్రాయం కోరిక మేరకనే దూరంగా ఉన్నారు. మీకు వైసీపీ ఎందుకంటే ఆవిడ ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు కొంచెం కార్యకర్తలకు ఏమైనా అతను అందుబాటులో ఉండలేకపోవచ్చు కొద్ది రోజులు, ఒక 2-3 months అనే ఆలోచనతో అతను కొంచెం దూరంగా ఉన్నారు. ఇంకా ఏంటండి ప్రాబ్లం? ఆల్రెడీ కేసు అనేది కోర్టులో రన్ అవుతోంది. మీ ఇద్దరి వ్యూస్ ఏవైతే ఉన్నాయో, మీ ఇద్దరి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో యాజ్ ఎ మేజర్స్ గా మీరు చాలా క్లియర్ గా చెప్పేశారు. ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అంటే ఆవిడికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ కూడా నేను అడుగుతాను మిమ్మల్ని, అవి వాస్తవమా కాదా అనేది. ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇంకా ఆవిడంటే ఇంకా లాని కూడా ఆవిడ అటువైపు కూడా వినే రకం కాదనమాట. ఆవిడ చాలా కొంచెం
మెంటల్ డిజార్డరో లేకపోతే ఇంకా ఆమె పట్టుదల ఆమె ఇంకా శ్రీను గారు ఇంకా పతనం అయిపోవాలన్న ఆలోచన తెలియదు కానీ ఇంకా అదే ఆలోచనతో ఇప్పటికీ కూడా ఇంటికి వస్తూ మా మీద మొన్న కూడా ఇంటి మీద నా పైన రాళ్ళు వేసి ఇంటి పైన కొంచెం చాలా సీన్స్ క్రియేట్ చేశారు. సో అవి ఇంకా ఆవిడ కంటిన్యూ చేస్తున్నారు అలా ఇప్పటికి ఇప్పటికి. అంటే అది కంప్లీట్ ప్రాపర్ రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉండటం చూసాము. అయినప్పటికీ కూడా ఓకే. అయితే నేను కొన్ని డిమాండ్స్ విన్నాను ఆవిడ సైడ్ నుంచి. ఆస్తికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ ఇచ్చేసేసారు. ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో అది కూడా నాకే ఇచ్చేయాలి. ఇచ్చేస్తే నా దాన్ని నేను చూసుకుంటాను. ఆ ఇల్లు ఎందుకు అసలు ఇల్లు 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 అదొక్కటే పట్టుకొని ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు? ఇప్పుడు ఆయనకుంది ఇల్లు కూడా లేకపోతే శ్రీను గారు ఇల్లు లేకుండా నిరాశ్రయాలు అయిపోవాలనే ఆలోచన అయి ఉంటుంది. అయితే నేను ఇంతకు ముందు అదే చేసింది కదా, ఇంతకు ముందు 2 years ముందు అదే చేసింది కదా శ్రీను గారికి. ఓకే. ఇక్కడ ఇంకొక మళ్ళీ చేస్తే మీ పైన ఇంకొక ఎలిగేషన్ కూడా ఒకటి పాస్ చేశారు. ఆవిడ ఆస్తి మొత్తం అంతా తీసుకొని శ్రీను గారిని రోడ్ పైన పడేసేసింది వాణి గారు. ఇప్పుడు మాధురి గారు తీసుకున్నారు హౌస్. నెక్స్ట్ శ్రీను గారు ఇంకా హౌస్ లోకి రానివ్వరు మాధురి గారు అని చెప్పేసి ఆల్రెడీ శ్రీను గారు నిన్నటి నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ శ్రీను గారు ఇక్కడే ఉన్నారు. ప్రెసెంట్ కార్యకర్తలు అందరూ వచ్చి శ్రీను గారిని కలవడం జరిగింది. అందరూ వస్తున్నారు, కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అవన్నీ ఫేక్ ఎలిగేషన్స్. తప్పకుండా. అయితే ముఖ్యంగా వాలంటీర్ అని ఒక సినిమా తీశారు. అవును. మీరు ప్రొడ్యూసర్ గా ఉన్నారు, హీరోగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవ్రీథింగ్ మేము శ్రీను గారి పేరుతో చూసాం. ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ సినిమా తీయడానికి రీజన్ ఏంటి? సినిమా తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అన్ని కూడా జనాలకి ఎంతగా అవి హెల్ప్ అయ్యాయి, ఇంకా ఇవి ఫ్యూచర్ లో కూడా ఎంతగా ఉపయోగపడతాయి ప్రజలకి అని చూపించడానికి ముఖ్య ఉద్దేశంతోనే మూవీ శ్రీనివాస్ గారు స్టోరీ రాసుకున్నారనమాట. అంటే ఒక వాలంటీర్ చేసే కార్యక్రమాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పథకాలు ఏంటి, ఆ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి, ఈ పథకాల వల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, ఇలాంటివన్నీ చూపించాలన్న ఆలోచనతో ఆ మూవీలో చూపించేదంతా నిజాలే కదా చూపించారు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రవేశపెట్టారో, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి డైరెక్ట్ గా ఈ పథకాలన్నీ అందాలని కోరుకున్నారో అవి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ కార్యక్రమాలనే మూవీలో చూపించాలనుకొని శ్రీను గారు అవన్నీ కూడా స్క్రిప్ట్ తయారు చేసుకొని మూవీ తీయడం జరిగింది. సో నేను దానికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ కాబట్టి ఎంత బడ్జెట్ పెట్టారు? బడ్జెట్ గురించి ఎందుకులేండి, శ్రీనివాస్ గారు యాక్ట్ చేస్తారంటే బడ్జెట్ ఏదైనా పెడతాను, దానిలో బడ్జెట్ గురించి. అంటే మినిమం ఒక కొటేషన్ మీరు ఎంత వరకు బడ్జెట్ ఫస్ట్ మూవీకే పెట్టారు? ప్రొడ్యూసర్ గా మీరు చెప్పాల్సింది అదే కదా. అంటే యాక్చువల్గా ఇది నా ఫస్ట్ మూవీ. నాకు అంతగా దీని మీద మూవీస్ ఫస్ట్ ఇదే నేను ప్రొడ్యూస్ చేయడం. ఒక అరౌండ్ 1 crore 20 lakhs ఇలా అయింది. అట్లాంటప్పుడు అంత సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్ ఎంచుకొని మంచి టైంలో తీసి డైరెక్ట్ ఏదైనా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి వాటికి వెళ్లకుండా ఎందుకు ఒక యూట్యూబ్? యాక్చువల్ గా నా ఉద్దేశం కూడా అట్లీస్ట్ ఒక 3-4 days అయినా థియేటర్ లో వేయాలనే ఆలోచనతోనే మూవీ నేను తీయడం జరిగింది. మాకు దొరికిన కెమెరామ్యాన్ గానీ వాళ్ళు కొంచెం బాగా మూవీ తీయలేదు. నాకు ఫస్ట్ అవ్వడం వల్ల కొంచెం నేను అందరినీ కొంచెం బ్లైండ్ గా నమ్మాను బాగా తీస్తారని. సో సరిగా వాళ్ళు తీయలేకపోయారు. దాన్ని చాలా కష్టపడ్డాను, ఎడిట్ చేయడానికి కూడా చాలా కష్టపడి ఎడిట్ చేయించాను. హైదరాబాద్ లో దానికోసం ఒక 1 month ఉండి ఎడిట్ చేయించాను. సో తర్వాత నాకు ఈ సరైన ఛానల్ దొరకలేదు మూవీ రిలీజ్ చేయడానికి. అదే టైంలో ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. సో ఎలక్షన్ బిజీలో ఉండిపోవడం వల్ల మూవీని రిలీజ్ చేయలేకపోయాను. అయితే ఇది కంప్లీట్ గా జగన్ గారికి పాజిటివ్ గా అయ్యే సినిమా, లేకపోతే వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ వచ్చే సినిమా అనేది ఆ సినిమా మొత్తం చూస్తే అర్థం అవుతుంది. అలాంటప్పుడు బిఫోర్ ఎందుకు ప్లాన్ చేయలేకపోయారు? ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏ ధైర్యంతో సినిమాని రిలీజ్ చేశారు అసలు? అంటే మీకు ఎక్కడ అడ్డం? అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ నేను ఎందుకు రిలీజ్ చేశానంటే ప్రజలందరూ ఇలాంటి నాయకుడిని కోల్పోయారు, ఇలాంటి పథకాలు జనాలకి ఇచ్చే నాయకుడిని కోల్పోయారు. మీరు ఇకనైనా తెలుసుకోండి జగనన్న విలువ ఏంటో అని. అంతే కదా, ఇప్పటి వరకు వాళ్ళు సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6 ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చారు. అవే మేము మూవీలో చూపించాం క్లియర్ గా. సో ఇప్పుడు కూడా జనాలు చాలా మంది తెలుసుకున్నట్టున్నారు కూడా మూవీ చూసి. ఎందుకంటే మూవీ
నిజానిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాం. అది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో దాన్నే మూవీలో చూపించాం క్లియర్ గా. అంటే నేను విన్నది ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఒక పెద్ద లెవెల్లో వెళ్ళటానికి కానీ లేకపోతే ముందు మీకన్నా ముందు కొంత వేరే ఛానల్లో రిలీజ్ చేసినా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆఫ్టర్ ఎలక్షన్స్. ఇబ్బంది పెట్టడం అయితే వాస్తవమేనా? వాస్తవమేనమ్మా. ఒక యూట్యూబ్ ఛానల్లో మూవీ రిలీజ్ చేశారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే పార్టీ అప్పుడే జస్ట్ ఒక 10 డేస్ ముందు ఇలా రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఓడిపోయిందో అప్పుడే వెంటనే వాళ్ళని చాలా ఫోర్స్ చేసి వాళ్ళ మీద టార్గెట్ పెట్టి మూవీని డిలీట్ చేయించారని తెలుసుకున్నాం మేము తర్వాత. తెలుసుకొని నా పర్సనల్ యూట్యూబ్ లో నేను ఓపెన్ చేయడం జరిగింది నా అకౌంట్ ద్వారా. ఇప్పటికే ఆ మూవీకి సంబంధించి 1 lakh వ్యూవర్షిప్ అయితే క్రాస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1,20,000 వ్యూస్ క్రాస్ అయింది. అవును, అయితే క్రాస్ అవుతుంది. స్టిల్ ఇంకా ఆన్ గోయింగ్ వెళ్తోంది. కామెంట్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. మీరు కొన్ని కామెంట్స్ చూస్తే ఈవెన్ జనసేన పార్టీ వాళ్ళు కూడా ఈ మూవీ చూసాక ఇన్ని స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారా, ఇన్ని పథకాలు ప్రజలకు అందాయా, మేము జనసేన అయినా సరే మేము టీడీపీ అయినా సరే ఈ మూవీ చాలా బాగుంది అని చెప్పి కామెంట్స్ కూడా చాలా మంది పెట్టడం జరిగింది. అసలు ఇప్పటి వరకు శ్రీనివాస్ గారిని మీ దగ్గర నుంచి నేను ఒక స్టేట్మెంట్ విన్నాను. 50 years యంగెస్ట్ పర్సన్ ఆయన శ్రీను గారు, ఒక హీరో అని చెప్పేసి మీ నోట్లో నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈ మూవీ చూసే అన్నారా? మూవీ చూడక ముందే అనుకున్నాను కాబట్టి మూవీ అతనితో తీశాను. ఓకే, అంటే ఆయనకి అసలు మూవీస్ సైడ్ లేకపోతే ఈ యాక్టింగ్ ఈ ఇంట్రెస్ట్ ఉందని మీతో ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు షేర్ చేసుకున్నారు? నాకు 2 years ముందే తెలిసింది తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. Okay. యాక్టింగ్ అంటే కూడా పాలిటిక్స్ అంటే ఇష్టం కాబట్టి పాలిటిక్స్ చూస్ చేసుకున్నారు. కానీ అక్కడ చిన్న డిజైర్ అయితే తనకి యాక్టర్ అవ్వాలనే డిజైర్ అయితే చిన్నది మాత్రం ఉండిపోయింది. సో ఎలా అయినా మూవీ తీయాలని. ఓకే, అంటే ఎన్ని డేస్ పట్టిందండి కంప్లీట్ షూటింగ్ కానివ్వండి, ఇదంతా ఎన్ని డేస్ పట్టింది? మేము ఒక 2 months లో తీసాం ఈ మూవీ. 2 months లో కంప్లీట్ చేసేసారు. 2 months లో కంప్లీట్ చేసేసాం. ఎడిటింగ్ ని ఒక 1 month, 2 months షూటింగ్, 1 month ఎడిటింగ్, కంప్లీట్ గా 3 months లో కంప్లీట్ చేసాం. అయితే ఆల్మోస్ట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో ఆల్రెడీ మాధురి గారిని పబ్లిక్ చూసేశారు. చాలా మంది కూడా ఏంటంటే మీ హావభావాలు కానివ్వండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మెయిన్ ఐస్ కానివ్వండి, చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటాయండి. మీరెందుకు, మీకు ఇంట్రెస్ట్ లేదా, మీరు ట్రై చేయరా మూవీస్ లో అనేది డైరెక్ట్ క్వశ్చన్. చెప్పండి హానెస్ట్ గా మీ అభిప్రాయం ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను హీరోయిన్ గానో ఇంకోటో అని నేను మిమ్మల్ని అడగాను. ఒక మంచి రోల్, ఒక మంచి నెగటివ్ రోల్ అవ్వచ్చు, ఒక మంచి సపోర్టింగ్ రోల్ అంటే మంచి అవకాశం వస్తే నాకు మంచి రోల్, మీరు అన్నట్టు మంచి ఒక క్యారెక్టర్, ఒక సిస్టర్ క్యారెక్టర్, ఒక అత్త క్యారెక్టర్, ఒక మదర్ క్యారెక్టర్, ఇలాంటి మంచి క్యారెక్టర్ అయితే నాకు చేయాలని ఉంది. అవకాశం ఎప్పుడైనా వస్తే తప్పకుండా చేస్తాను. శ్రీన్ గారికి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదా వీటిలో? ఆయన సపోర్ట్ చేస్తారా మిమ్మల్ని? మంచి రోల్ ఇస్తే చేస్తారు. లేదంటే అతను నాకు చాలా సార్లు నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ఓన్ గా ఎవరైనా స్టోరీ ఉంటే తీసి యాక్ట్ చేయని కూడా చెప్పారు. కానీ నాకు అలా యాక్ట్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే నా మూవీలో కూడా నేను యాక్ట్ చేయలేదు, నేను తీసినా కూడా నేను యాక్ట్ చేయలేదు. సో ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు మంచి రోల్ అయితే చేస్తాను. మీరు అన్నట్టు నెగిటివ్ రోల్ అయితే ఇంకా చేస్తాను బాగా. ఓకే, సూపర్. అయితే చాలా మంది కూడా ఈ 2 weeks లో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ అయితే బిగ్ బాస్ టీమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఛాన్స్ ఉంటదంటారా? ఏమైనా హోప్ ఉంటదా? ఏమో చూద్దాం. అట్లీస్ట్ ఒక హోప్ అయితే పెట్టుకోవచ్చా? నాకెలా తెలుస్తుంది? ఈవెన్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్తాను. వెళ్తారు ఖచ్చితంగా. వెళ్తాను. అయితే ఈ సినిమా టైప్ లో ఎక్స్పీరియన్స్ లేదు మేజర్ గా. ఇది ఫస్ట్ టైం ఈ మూవీ, అసలు మూవీ ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ శ్రీని గారు కూడా యాక్టింగ్ ఇంతవరకు ఎప్పుడు కూడా యాక్ట్ చేయలేదు. తను కూడా స్క్రీన్ మీద ఇదే ఫస్ట్ టైం. తను ఎక్కడ కూడా యాక్ట్ చేయలేదు. తనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే తను స్టోరీ నెరేషన్ అవి బాగా చేస్తారు కాబట్టి ఈ స్టోరీని తను జగన్మోహన్ రెడ్డి గారి స్టోరీని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నిటి మీద కూడా ఆ స్క్రిప్ట్ తయారు చేసుకున్నారనమాట. తయారు చేసుకొని దాన్ని మూవీగా తీయాలనే ఆలోచన అయితే తనకి ఉండేది. అంటే మూవీగా కాకుండా కూడా వెబ్ సిరీస్ చేద్దామన్న ఆలోచన అయితే ఉండేది. సో నేనేమో వెబ్ సిరీస్ కాదు, డైరెక్ట్ గా మూవీ చేద్దాము, మీకు కూడా అలాగే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి శ్రీనివాస్ గారిని మేజర్ రోల్ గా పెట్టాము. హీరోగా కూడా నా వాలంటీర్ గా తను యాక్ట్ చేసిన అబ్బాయి మన పూరి జగన్నాథ్ వాళ్ళ మేనల్లుడు తను.
ఫస్ట్ యంగ్ రోల్ చేసిన పర్సన్. వాలంటీర్ గా చేసిన అబ్బాయి సూర్య మాకిరెడ్డి అని ఆ అబ్బాయి. దియా అని విజయనగరం అమ్మాయి. ఆ అమ్మాయి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. శ్రీనివాస్ గారు పక్కన చేసిన అమ్మాయి కేరళ నుంచి తీసుకొచ్చాము ఆ అమ్మాయిని. తను యాక్ట్ చేసింది. శ్రీనివాస్ గారు మెయిన్ రోల్ గా పెట్టి ఆ మూవీ అంతా కూడా టెక్కల్లోనే షూట్ చేసాము, సరౌండింగ్స్ లోనే. ఏంటి రీజన్? అంటే ఇంత టాలెంట్ పెట్టుకొని శ్రీనివాస్ గారి పక్కన మీరు లేకుండా ఎక్కడో కేరళ నుంచి వేరే అమ్మాయిని తీసుకొచ్చి యాక్ట్ చేయించడం ఏంటి? మీరు ఎందుకు అసలు మెయిన్ లేరు చెప్పండి మాకు ఫస్ట్. అదే చెప్తున్నాను కదా, నేను మూవీ తీసి యాక్ట్ చేయాలన్న ఆలోచన కంటే కూడా ఏదైనా మూవీలో నాకు ఛాన్స్ వస్తే అప్పుడు యాక్ట్ చేస్తాను అనే ఆలోచనతోనే నేను మూవీలో యాక్ట్ చేయలేదు. అయితే నేను కామెంట్స్ చదివాను. ఆల్మోస్ట్ 500 to 600 అబోవ్ కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ అన్నిటిలో కూడా ఒక లక్ష్మీస్ ఎన్టీఆర్ లాగా మాకు మీ ఇద్దరు కలిసి సినిమా తీస్తే చూడాలనుంది, లేదా మీ బయోగ్రఫీనే మీ ఇద్దరు కలిసి ఉన్నది కాకపోయినా నిజంగా రియల్ లైఫ్ లో జరిగిందే మాకు తెలియాలి అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఇది ఎందుకు ముందు Yes, లేదు, దీనికోసం మాకు చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు. మేము బెస్ట్ డైరెక్టర్ కోసం చూస్తున్నాం. ఎవరైనా అంటే ఒక నలుగురు కాంటాక్ట్ అయ్యారు ఇప్పటి వరకు కూడా. మీ స్టోరీని మేము మూవీ తీస్తాము, ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కూడా రెడీగా ఉన్నారు, మేము మీ బయోగ్రఫీని తీయడానికి మాకు ఇంట్రెస్ట్ గా ఉందని చెప్పి వచ్చారు. కానీ కొంచెం ఎవరైనా మంచి డైరెక్టర్ తో తీయాలని అయితే ఉంది. ఖచ్చితంగా అయితే ఈ స్టోరీని మూవీగా అయితే మేము తీస్తాం కంపల్సరీ. సో త్వరలో మీ ఇద్దరు బయోగ్రఫీలో మీ ఇద్దరినే చూస్తామా, మళ్ళీ మీ ప్లేస్ లో వేరే వాళ్ళని అలా ఏమన్నా చూస్తామా? లేదు, నా ప్లేస్ లో నన్నే చూస్తారు. శ్రీనివాస్ గారి ప్లేస్ లో శ్రీనివాస్ గారినే చూస్తారు. ఓకే ఓకే. ఏదైనా ఛాన్స్ ఉందా శ్రీనివాస్ గారు ఇప్పుడు మాకు లైవ్ లో కనపడటానికి ఒక ఛాన్స్? శ్రీనివాస్ గారు లైవ్ లో కనిపించడానికి ఆల్రెడీ క్యాడర్ తో కింద మీటింగ్ లో ఉన్నారు శ్రీనివాస్ గారు. ఓకే. మీరు ఇక్కడికి ఎప్పుడైనా వస్తే మీకు కంపల్సరీ ఇంటర్వ్యూ ఇస్తారు, మీరు మాట్లాడొచ్చు. మా స్టోరీ తీయడానికి మంచి డైరెక్టర్స్ మీకు కూడా ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, ఖచ్చితంగా మూవీ తీపిద్దాం. అయితే ఈ సినిమా చేసేటప్పుడు ఎక్కడో చోట ఇబ్బంది పడి ఉంటారు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు. మేజర్ గా 24 క్రాఫ్ట్స్ గురించి ఐడియా ఉండాలి మూవీ తీయటం అంటే. 20 క్రాఫ్ట్ అసలు నాకు ఈ ప్రొడక్షన్ మీద, ఈ డైరెక్షన్ మీద, ఈ మూవీ తీయడం మీద అస్సలు నాకు నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్ యాక్చువల్ గా. బ్లైండ్ గా మూవీ తీయాలి, శ్రీనివాస్ గారిని ఎలాగైనా స్క్రీన్ మీద చూడాలని ఆలోచనతోనే మూవీ తీయాలని డిసైడ్ అయ్యాను. శ్రీనివాస్ గారు కూడా తను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడుగా అభిమానిస్తారు కాబట్టి ఆ స్టోరీని ఎలాగైనా సినిమా తీయాలని అతను డిసైడ్ అయ్యారు. సో డిసైడ్ అయ్యి మూవీ తీయడం జరిగింది. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం మేము షూటింగ్ లో. చాలా కష్టపడ్డాను నేనైతే ఆ మూవీ కోసం, చాలా కష్టపడ్డాను. డే అండ్ నైట్ చాలా రోజులు కష్టపడ్డాను, నిద్ర లేకున్నా. అర్ధరాత్రి కూడా షూటింగ్స్, నైట్ 1 నుంచి ఎర్లీ మార్నింగ్ 5-6 వరకు కూడా షూటింగ్ చేయడం జరిగింది. చాలా కష్టపడ్డాను యాక్చువల్ గా. అయితే అతనికి సార్కి ఒక హెల్ప్ గా విజయనగరం నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, వెంకట్ అని, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. తను కూడా సపోర్ట్ చేశాడు, వెంకట్ అని ఒక అబ్బాయి. తను కూడా కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. ఆన్ స్క్రీన్ పైన బిఫోర్ మనం ఎక్కడ శ్రీనివాస్ గారిని చూడలేదు. చూడలేదు. యాక్టింగ్ చేయటమో లేకపోతే ఎక్కడ చూడలే, ఆ బ్యానర్స్ పైననో అలా తప్పితే. అట్లాంటి పర్సన్ ని ఎలా ఈ యాక్టింగ్ ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకోవటమో కొన్ని రోజులు? ఆ ట్రైనింగ్ అయితే తీసుకున్నారు, కానీ ఇప్పుడు కాదు. ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ అనుకుంటా. అంటే పాలిటిక్స్ లోకి రాక ముందు మధు ఇన్స్టిట్యూట్ లో హైదరాబాద్ లో తను యాక్టింగ్ అయితే నేర్చుకున్నారు, డిప్లొమా అయితే చేశారు. కానీ తర్వాత ఆ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నారు. నేర్చుకొని అక్కడ మూవీస్ లో ట్రై చేద్దాం అనుకున్నారు. తను చాలా ఇంట్రెస్ట్, కానీ కొంచెం దానికి ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ కాబట్టి అప్పట్లో ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ రిక్వెస్ట్ చేయడం, ఎవరిని బ్యాక్ చేయడం అవి ఇష్టం లేక మళ్ళీ తిరిగి బ్యాక్ టు పెవిలియన్ అని మళ్ళీ టెక్కలే వచ్చేసి మళ్ళీ తనకి ఈ పాలిటిక్స్ అనేవి ఇంట్రెస్ట్ కాబట్టి మళ్ళీ పాలిటిక్స్ లోని తన పాత్ ని చూస్ చేసుకొని మళ్ళీ ఈ రాజకీయాల్లోనే కంటిన్యూ అయిపోయారు. తన ఇష్టాన్ని అక్కడే చంపేసుకున్నారు. ఈ పాలిటిక్స్ లోనే ఇలా కంటిన్యూ అవుతూ జరిగింది. సో నేను వచ్చాక ఇతని ఇష్టాన్ని తెలుసుకొని, సో ఇతనికి యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒకసారైనా తనకి స్క్రీన్ మీద చూద్దాం అనే కోరికతో ఈ మూవీ తీయడం జరిగింది. లైఫ్ మొత్తం మీద మాధురి గారు బాగా బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా? బాగా బాధపడ్డ సందర్భం అంటే అదే వాణి వచ్చి ఇలాంటి ఎలిగేషన్స్ చేసినప్పుడు కొంచెం బాధపడ్డాను. ఓకే. అసలు అది దాటి వచ్చిన తర్వాత కూడా కొన్ని ట్రోలింగ్స్, కొన్ని కామెంట్స్
కొన్ని నేను ట్రోలింగ్స్ కి కామెంట్స్ కి కూడా నేను ఎప్పుడు కూడా నేను హట్ పాజిటివ్ గా పెట్టినా కూడా దానికేమి నేను పొంగిపోను. నెగటివ్ గా పెట్టినా నేను కృంగిపోను. రెండు ఒకేలా తీసుకుంటాను. రెండు బ్యాలెన్సింగ్ గా ఉంటాను. మరి అంత వీళ్ళు బ్యాలెన్స్ గా పాజిటివ్ గా విల్ పవర్ ఉన్న మీరు ఎందుకు సూసైడ్ వరకు వెళ్ళారు? అదే చెప్పాను కదా! ఆ టైంలో కొంచెం బాగా డిప్రెషన్ లోకి వెళ్ళాను. Click అయ్యారు. హ్మ్. హ్మ్. అయితే మొన్నటి వరకు శ్రీనివాస్ గారైతే లేరు ఇంట్లో. ఇప్పుడు ఉన్నారు అని చెప్పటం జరిగింది. ఇక పైన కూడా ఇప్పుడున్న ఇల్లు ఏదైతే ఉందో అదే పార్టీ కార్యాలయంగా చూడబోతున్నామా? అదే ఉంటుందా? తప్పకుండా ఇదే పార్టీ కార్యాలయంగా ఉంటుందమ్మా. శ్రీనివాస్ గారు ఇక్కడే తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తారు. ఇక్కడే ఉంటారు తను. ఇక్కడే ఉండి పాలిటిక్స్ చేస్తారు. ఇక్కడే ఇది నేను ఇక్కడ ఇల్లు కోల్పోకూడదని అడిగి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. కానీ ఇది ఎప్పుడు శ్రీనివాస్ గారే ఉంటారు. శ్రీనివాస్ గారే ఇక్కడ రాజకీయాలు చేస్తారు. తన రాజకీయ ప్రస్థానం ఇక్కడే కొనసాగిస్తారు కంటిన్యూస్ గా. వాణి గారు, శ్రీనివాస్ గారు రేపెప్పుడైనా కలిసిపోయినా లేకపోతే మీకేమి ఏజ్ తక్కువేమి కాదు. అంటే మంచి ఏజ్ లో ఉన్నారు. చక్కగా అందంగా ఉన్నారు. వీళ్ళంతా కలిసి మిమ్మల్ని ట్రాప్ చేశారని మీకు ఎప్పుడైనా అనిపించలేదా? శ్రీనివాస్ గారా? శ్రీనివాస్ గారు కానివ్వండి, లేకపోతే ఎవరైనా నిజంగా మిమ్మల్నే ట్రాప్ చేశారు. లేదు. నాకెప్పుడూ అనిపించలేదు. మరి దేనికోసం ఇష్టపడ్డారంటారు మీరు అసలు? అతని మనస్తత్వం, అతని మెంటాలిటీ, అతని అభిప్రాయాలు అన్నీ నచ్చి అతన్ని ఇష్టపడ్డాను. అండ్ మేమెప్పుడూ ఇలాగా కలిసి ఇలా లివింగ్ టుగెదర్‌లో ఉండాలి, ఇలా మ్యారేజ్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆవిడ డైవోర్స్ ఇచ్చేస్తాను, నాకింక వద్దు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆవిడ డైవోర్స్ కోరుకుంది. డైవోర్స్ కోరుకొని 2 ఇయర్స్ ముందు డైవోర్స్ కావాలని చెప్పి శ్రీనివాస్ గారిని ఇంటి నుంచి నాకౌట్ చేయడం జరిగింది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఎలాగా నాకు అతనంటే ఇష్టం కాబట్టి మీ ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ఓకే. అంటే ఇది చాలా డేరెస్ట్ స్టెప్. ఇప్పుడు ప్రొఫెషన్ తీసి పక్కన అవును. పెట్టండి. పర్సనల్ లైఫ్ లో కూడా చాలా డేరింగ్ స్టెప్ ఇది. మీరు అవును. మీరు తీసుకున్నది డేరింగ్ స్టెప్. పిల్లల అవును. గురించి నాకు తెలుసు. నేను తీసుకునేది డేరింగ్ స్టెప్ అని నాకు తెలుసు. ఆ! కానీ కొన్ని నిర్ణయాలు తప్పవు. తీసుకోవాల్సొచ్చింది. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నానంతే. ఓకే. పిల్లల గురించి రేపు ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు అర్థం చేసుకున్నారా కంప్లీట్ గా? మా పిల్లలు అర్థం చేసుకున్నారు. నా పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎవరు కూడా నా పిల్లల కోసం అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నా పిల్లలు చాలా మెచ్యూర్డ్, చాలా తెలివైన వాళ్ళు, చాలా మంచి పిల్లలు. బాగా అర్థం చేసుకున్నారు. నాతోనే నా పిల్లలు ఉంటున్నారు. ఏం పర్వాలేదు. పిల్లల కోసం నేను బాగా చూసుకోగలను. సూపర్. అయితే వాలంటీర్ సినిమాని ఇప్పుడు ఏదైనా ఒక ఓటీటీ సంస్థ వచ్చి దానికోసం మిమ్మల్ని సంప్రదించొచ్చా? డైరెక్ట్ గా ఇప్పుడు ఈ ఓటీటీస్ కి ఇవ్వండి అని తప్పకుండా నాకు డబ్బులు కూడా అక్కర్లేదు. మూవీ మంచి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లోకెళ్ళి జనాలందరూ చూస్తే నాకు చాలు. నేను హ్యాపీ. ఖచ్చితంగా ఎవరైనా అలాంటి అమౌంట్ ప్లాట్‌ఫార్మ్ పెట్టారు. వాళ్ళు 1 సీఆర్ పైన పెట్టారు. అదే డబ్బులొద్దంటారేంటి? అంటున్నాను. 1 సీఆర్ పైన పెట్టి డబ్బులు కూడా అక్కర్లేదు. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో వస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ యాక్చువల్‌గా. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో శ్రీను గారి మూవీ 'జగన్ అన్న పెట్టిన పథకాలు' అన్నీ జనాలకి ఇంకా క్లియర్‌గా అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి ఎవరైనా నాకు అలాంటి అవకాశం ఇస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ. నిజంగా చాలా హ్యాపీ. డబ్బులు కూడా అక్కర్లేదు నిజంగానే. సినిమా చూసి మీకు ఇండస్ట్రీ సైడ్ వాళ్ళెవరైనా కాంటాక్ట్ అయ్యారా? లైక్ అంటే కాంప్లిమెంట్స్ ఈ కానివ్వండి మూవీ చూసి నాకేమి కాంటాక్ట్ అవ్వలేదు. మా స్టోరీ కోసం కాంటాక్ట్ అయ్యారు. అంటే మా బయోగ్రఫీ కోసం కాంటాక్ట్ అయ్యారు. స్టోరీ కావాలని, స్టోరీ తీద్దామని దీనికోసం అయితే కాంటాక్ట్ అయ్యారు. వాలంటీర్ మూవీ కోసం ఇంతవరకు మాకెవరు అలా కాంటాక్ట్ అవ్వలేదు. మేబీ కాంట్రోవర్సీ అవుతుందని కొంతమంది భయపడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ రూలింగ్‌లో లేదు కాబట్టి మాక్సిమం స్టోరీ అంతా వైసీపీ ఉంది కాబట్టి ఉంటుంది. మీరు చూసారా మూవీ? నేను చూసాను. మూవీ బా చూసాను. ప్లస్ పాయింట్ ఏమనిపించింది? ప్లస్ పాయింట్ శ్రీనివాస్ గారి యాక్షన్. యెస్. 100%. ఆ! అందుకనే అది కెమెరా సరిగ్గా తీయలేకపోయినా, ఫ్లాప్ అయినా ఎడిటింగ్ మైనస్ పాయింట్. అవ్వదు. అంటే ఇది ఎడిటింగ్ చేయలేమని చెప్పినా సరే కూడా శ్రీనివాస్ గారి యాక్టింగ్ కోసమనే వాళ్ళు కూడా ఎడిటర్స్ కూడా మా ఫ్రెండ్స్ అన్నమాట తెలిసిన అబ్బాయిలు. వాళ్ళు కూడా యాక్టింగ్ చూసి ఇంత కష్టపడ్డారు ఇతను ఈ మూవీని ఎలాగైనా ఎడిట్ చేయాలని కష్టపడి పాపం చాలా ఎడిట్ చేశారు. అండ్ శ్రీనివాస్ గారు అందులో యాక్ట్ చేసిన ప్రతి సీన్ కూడా సింగిల్ టేక్‌లో చేశారు. నో మోర్ అనదర్ టేక్. ప్రతి సీన్ కూడా సింగిల్ టేక్‌లో చేసింది. ఇంకొక టేక్ అనేది లేదు. కొన్ని ఫైట్స్ ఉన్నాయి కదా! హ్మ్. ఆ ఫైట్స్ టైమ్‌లో ఆయన ఇబ్బంది పడటం కానీ, లేకపోతే ఏమన్నా దెబ్బలు తగలటం గాని ఏమన్నా జరిగిందా? దెబ్బలు తగిలాయి. బ్లడొచ్చింది హ్యాండ్‌కి, చేయికి దెబ్బ తగిలింది, కాలికి దెబ్బ తగిలింది, షోల్డర్ దగ్గర తగిలింది. కొంచెం ఇబ్బంది పడ్డారు. ఓకే. ఫస్ట్ టైమ్ గదా! అవును. అవును. ఆ! అంటే ఫైట్ మాస్టర్స్ వీళ్ళంతా కేర్ తీసుకోలేదా?
తీసుకున్నారు. కానీ ఇతనికి కంప్లీట్ గా కొత్త కదా, ఇది ఫస్ట్ ఇదే కదా, తను యాక్ట్ చేయడం ఇదే ఫస్ట్ కదా. సో తీసుకున్నారు. కానీ కొంచెం 2-3 దెబ్బలైతే తగలేదు. మూవీ కోసం మూవీ కోసం బ్లడ్ పెట్టేశారు ఒక రకంగా. మూవీ కోసం బ్లడ్ పెట్టి పాప అతను కూడా చాలా కష్టపడ్డారు. ఒక పక్క పాలిటిక్స్ చేస్తూ, ఒక పక్క జనాలతో ఆ గ్యాప్ లో డైలీ ఈ 2 months లో డైలీ 3 మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 3కి షూట్ పెట్టుకునే వాళ్ళం. 3 to 6 ఒక 3 hours అంతే. ఆ గ్యాప్ లో చేసేవాళ్ళు. రిమైనింగ్ టైం మళ్ళీ జనాలతో ఉండాలి కాబట్టి అలా ఆ గ్యాప్ లో అలా చేస్తూ చాలా కష్టపడ్డారు. అతను కూడా సింగిల్ టేక్ లో చేయడం, వెంటనే డైలాగ్స్ చెప్పడం. తనకి ఎలాగా స్పీచ్ అలవాటు కదా, తనకి వాయిస్ బాగుంటుంది కాబట్టి డబ్బింగ్ కూడా 2 days లో చెప్పారు మూవీ అంతటికి డబ్బింగ్. ఓకే, అంటే మీ వాయిస్ నిజంగా చాలా బాగుంది. మీరు డబ్బింగ్ గా ఇంతకు ముందు ఏమైనా చెప్పారా? లేదు, నేను కూడా ఫస్ట్ టైం అది చెప్పడం. అదే ఫస్ట్ నేను కూడా డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి చెప్పడం అదే ఫస్ట్ టైం. మీకు ఎలా అనిపించింది ఆ డబ్బింగ్? కంప్లీట్ గా ఈ మూవీ ఫీల్డ్ గానీ ఇండస్ట్రీ గానీ మాకు అన్ని కొత్త. ఇది మూవీ తీయడమే ఫస్ట్ టైం. అంటే ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చులేండి ఇద్దరిని. మేబీ మిమ్మల్ని మంచి మంచి రోల్స్. నాకైతే శ్రీను గాని పాలిటిక్స్ లోనే ఉంటారు ఖచ్చితంగా. తన ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తారు ఖచ్చితంగా, ఈసారి మినిస్టర్ అవుతారు. కానీ ఇది కాకుండా తనకు ఒక మంచి మూవీలో ఒక చిన్న రోల్, మంచి రోల్ అయితే నాకు చూడాలని అయితే కోరిక. ఒక మంచి క్యారెక్టర్ లో విలన్ షేడ్ లో గానీ, నెగటివ్ షేడ్ లో ఒక మంచి ఫాదర్ క్యారెక్టర్, అలా ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ చూడాలని అయితే ఉంది నాకు కోరిక. అంటే ఒక మంచి బ్యానరు, ఒక మంచి హీరో. మంచి బ్యానర్, మంచి హీరో. తన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ అలా చూడాలనుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోనా? శ్రీనివాస్ గారికి జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో. మన దేవర కూడా చూసాం, చాలా బాగుంది. అతను కూడా బాగా నచ్చింది మూవీ. నాకు కూడా బాగా నచ్చింది. మీకు ఫేవరెట్ హీరో ఎవరు? నాకు హీరో ఫేవరెట్ అంటూ ఎవరు లేరు. నేను అన్ని మూవీస్ స్టోరీ బాగుంటే చూస్తాను. హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా? హీరోయిన్స్ కూడా ఎవరు ఏం లేరు. అప్పట్లో కొంచెం అనుష్క ఇష్టం ఉండదు, ఇప్పుడు ఎవరు. శ్రీనివాస్ గారికి కూడా ఎవరు లేరా హీరోయిన్స్ లో? శ్రీనివాస్ గారికి అప్పట్లో శ్రేయ ఇష్టం ఉండేది హీరోయిన్. అయితే నేను ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను, మీ దగ్గర నుంచి హానెస్ట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, వాణి గారు నేను ఇష్టపడి ఇతను చేసుకున్నాను, నేనే ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఇక్కడ వరకు మా రిలేషన్ ఉందని ఒక ఇంటర్వ్యూ చాలా వైరల్ అయింది. ఆ తర్వాత రేపు ఫ్యూచర్ లో మీరు కష్టపడి నిజంగా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకా అంతకన్నా గొప్ప పొజిషన్ కూడా వెళ్ళొచ్చు, మీ నుంచి దూరం అయ్యే ఛాన్స్ అయితే ఉండదా? ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె ఇష్టపడి చేసుకొని కష్టపెట్టింది. కష్టాల్లో ఉన్నప్పుడు నేను చార్దీసి ఇష్టపడుతున్నాను కాబట్టి ఆ కష్టాలు ఎప్పటికీ లైఫ్ లాంగ్ అతను దరి చేరకుండా చూసుకుంటానని నాకైతే నమ్మకం. ఓకే, మీ బాండింగ్ అయితే ఇలానే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా మీరే చూస్తారుగా ఫ్యూచర్ లో. తప్పకుండా మాధురి గారు. అయితే త్వరలోనే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ బయోగ్రఫీ ఏదైతే ఉందో, దీనికి ఏం టైటిల్ పెట్టుకోవచ్చు అంటారు? మాధురి శ్రీనివాస్ మీరే చెప్పండి మంచి టైటిల్. కాదు, మీరు ఏవైనా అనుకుని ఉండుంటారుగా ఇంతమంది కాంటాక్ట్ అయినప్పుడు, ఒక లక్ష్మీ ఎన్టీఆర్ లాగా మాధురి శ్రీనివాస్ అనా, లేకపోతే ఏ టైటిల్ యాప్ట్ గా బాగుంటది? ఇది బాగుంది, మాధురి శ్రీనివాస్ బాగుంది. లేదంటే దువ్వాడి శ్రీనివాస్ కింద ట్యాగ్ లైన్ మాధురి బాగుంటుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు, ఈ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాను. ఈసారి జూమ్ లో కాదు, డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతాను ఇద్దరిని, శ్రీను గారు ఇద్దరిని. అప్పుడు మెయిన్ రోల్స్ మీ ఇద్దరే ఉంటారు కాబట్టి ఫస్ట్ అప్డేట్ మన ఛానల్ ద్వారానే రివీల్ చేస్తాం. అలాగే, ష్యూర్, తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.